ఈ రోజున ఒక వాగ్దానముగా ప్రభువు నీకు ఇచ్చుచున్న మాట, ఏదో ఎప్పుడైనా తలుచుకుంటాను, మనసులో పిలుచుకుంటాను అనుకునే భక్తి చేస్తే మీ ఇష్టం. కానీ నీ కొరకు ఇంత త్యాగం చేసిన యేసు కొరకు నువ్వేం విడిచిపెట్టగలవు? ఒక పొరపాటు సంబంధాన్ని, అక్రమ సంబంధాన్ని అయ్యా ప్రాణమే పోవాలి తప్ప మేము మిమ్మల్ని విడిచిపెట్టాం. సంఘానికి దూరంగా, సహవాసాన్ని మానం. రూతు బెత్లెహేమునకు వచ్చిన తరువాత పొలములో తాను విన్న సాక్ష్యమును బట్టి బోయజు మాట్లాడిన మాట ఇది. ఆ పొలము యొక్క యజమాని అయిన బోయజు ఏమన్నారంటే, బిడ్డ, నువ్వు సర్వశక్తుని రెక్కల కింద సురక్షితముగా ఉండడానికి వచ్చావు. ఆయన నీవు చేసిన దానికి సంపూర్ణమైన బహుమానం నీకు ఇస్తాడు అని మాట్లాడారు. ఈ కూడికలోనికి, సంఘములోనికి వచ్చిన బిడ్డలందరికీ కూడా దైవజనుడిగా నేను ఈ వాగ్దానమును ప్రకటిస్తున్నాను. మీరు సర్వశక్తుని రెక్కల కింద సురక్షితముగా ఉండుటకు వచ్చి ఉన్నారు. ఆ వాగ్దానాన్ని అందుకున్నటువంటి రూతు ఏమి తెలిసి నాపై ఇంత కృప చూపుతున్నారు, ఇంతటి ఆదరణకు ఇంతటి ఆశీర్వాదానికి, వాగ్దానానికి పాత్రమైన కార్యం నేనేం చేశాను అని అడిగింది. నీవు చేసినది నాకు తెలిసినది అని బోయజు అన్నారు. ఈ రోజున ఒక వాగ్దానముగా ప్రభువు నీకు ఇచ్చుచున్న మాట, సర్వశక్తుని రెక్కల కింద సురక్షితముగా ఉండడానికి మీరు వచ్చారు అని. నిజముగానే సురక్షితంగా, క్షేమంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏమి చేసినందున రూతు ఈ కృప పొందగలిగింది అని కానీ మీరు ఆలోచన చేస్తే, దేశమును ఉండుటే మేలు కలిగేలా ఉన్నప్పటికీ కేవలం ఆత్మ సంబంధమైన అనుభవాలు, ఆశీర్వాదాలు కొరకు జీవితాంతం ఒంటిగానే, మోడుగానే మిగిలిపోవటానికైనా ఇష్టపడి మోయబు దేశమును విడిచి బెత్లెహేముకు ప్రయాణము చేసింది. ఈ రోజున వింటున్న బిడ్డలారా, సర్వశక్తుని రెక్కల కింద సురక్షితముగా ఉండాలి అని మీరు ఆశపడితే చేయవలసిన మొదటి పని, ఏది పాపమని, ఏది అపవిత్రత అని, ఏది దేవునికి ఇష్టము లేనిది అని మీరు తెలుసుకుంటారో, గ్రహిస్తారో దానిని పూర్తిగా విడిచి నిజ దేవుని వైపు మీరు సంపూర్ణంగా వచ్చేయాలి. మోయాబులోనే ఉంటే సర్వశక్తుని రెక్కల కింద సురక్షితంగా ఉండే అవకాశం దొరుకుద్దా? నిజదేవుడు ఈయనని తెలుసుకున్న తర్వాత కూడా మనసులో తలుచుకోవటమో, మౌనంగా ప్రార్థన చేసుకోవటమో, మేలు కలిగినప్పుడు తునమో పనమో కానుక పంపడమో, చేస్తారు. కానీ సంపూర్ణంగా మోయాబును విడిచిపెట్టి వచ్చేయడానికి చాలా మంది తెగించరు. నా ప్రశ్న ఏంటంటే, మోయాబులోనే నిలిచి ఉంటే సర్వశక్తుని రెక్కల నీడ నీకు ఎట్లా దొరుకుతుంది?
సర్వశక్తుని రెక్కల కింద సురక్షితముగా ఉండాలి అనే వాగ్దాన్ని స్వతంత్రించుకుని కోరుచున్న వారందరూ మోయాబు అనుభవాలను, విగ్రహారాధన అనుభవాలను, దేవునికి సంబంధము లేని లౌకిక అనుభవాలను విడిచి మొదట దేవుని సన్నిధికి వచ్చేయాలి. ఇది ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్న విషయం. ఇక్కడే ఉంటాను కానీ అవసరమైతే ప్రార్థన చేసుకుంటాను, ఇక్కడే ఉంటాను కానీ మేలు కలిగితే కానుక పంపుతాను అనే ధోరణి ఆయన రెక్కల కింద నిన్ను చేర్చదు కదా. ఏదో ఎప్పుడైనా తలుచుకుంటాను, మనసులో పిలుచుకుంటాను అనుకునే భక్తి చేస్తే మీ ఇష్టం. కానీ సర్వశక్తుని రెక్కల కింద నివసించాలని ఆశపడిన వారు ఎవరైనా మీలో ఉంటే ఇప్పటికే ఆ మోయాబు అనుభవాలను, లౌకిక అనుభవాలను, విగ్రహ సంబంధమైనటువంటి అనుభవాలను సంపూర్ణంగా విడిచి దేవుని సన్నిధికి వచ్చేయాలి. రెండవ మాట, మోయాబు దేశమును విడిచితే కాదు. మరి మోయాబు దేశాన్ని వదిలి బెత్లెహేముకి వెళ్ళిపోతే మరి అమ్మ, నాన్న, మరి వీళ్ళందరి సహకారం లేకుండే రేపొద్దున కష్టం నష్టం వస్తే నాకు ఆదరణ, నాకు ధైర్యం ఎవరు? అని అనుకోకుండా నేను వెళ్తున్నది దేవుని సన్నిధికి గనుక నా దేవుడే నన్ను ఎలాగైనా కాపాడుతాడు, ఆయన నిజమైన దేవుడు అని నాకు అర్థమైంది గనుక నేను మోయాబు దేశమును, విగ్రహారాధన అనుభవాలను, పాపమును మాత్రమే కాదు, దేవుని కొరకు అవసరమైతే ఆ పవిత్రమైన, ఆ అతి ప్రియమైన ఆ అనుబంధాలను కూడా వదిలి ముందుకు వచ్చేసింది. కానీ ఒక్క క్షణము కూడా తను ఆలోచించలేదు. వింటున్న బిడ్డలారా, ఆత్మీయ అనుభవాల కన్నా, ఆత్మ సంబంధమైన విషయాల కన్నా దూరమైపోతున్నారా? కుడి వచ్చిన బిడ్డలారా, ఈరోజు ప్రభు తేటగా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, నీ కొరకు పరలోకాన్ని, మహిమని వదిలి లోకానికి దిగి వచ్చి ప్రాణం పెట్టి శిక్షను భరించి రక్షణ సిద్ధం చేసి మహిమలోకి వెళ్ళి నీ కొరకు రాబోతున్నాడు కదా. నీ కొరకు ఇంత త్యాగం చేసిన యేసు కొరకు నువ్వేం విడిచిపెట్టగలవు? ఒక పొరపాటు సంబంధాన్ని, అక్రమ సంబంధాన్ని, ఒక ఆర్థిక నేరాన్ని, అక్రమ వ్యాపారాన్ని, అనవసరమైన అపవిత్ర స్నేహాన్ని వదులుకోగలవా? ఇది నీకు సాధ్యమేనా? మోయాబును విడిచిపెట్టాలి. రెండు, దేవుని కొరకు అవసరమైతే రక్త సంబంధాలను దాటి అడుగు ముందుకెళ్ళాలి. అలా అయితే సర్వశక్తిని రెక్కల నీడలో నీవు కూడా సురక్షితముగా ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక మూడవ విషయం ఏమనగా, బిడ్డ, నేను భర్తను కోల్పోయాను, నాకు ఇల్లు, వాకిలి, పొలం, ఏములు ఇవన్నీ వదులుకొని వచ్చాను. దేవుడు ఆ ప్రాంతాన్ని దర్శించాడు కనుక తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను. ఎక్కడ ఉండాలో, ఏమి తిని బ్రతకాలో తెలియని నాతో నీవు రావడం ఎందుకు? వద్దులే బిడ్డ, మీ ఇంటికి వెళ్ళు అని వరుసకు అత్తగారైనా, ఆత్మీయ తల్లిగా రక్షణలోనికి నడిపించినటువంటి, దేవుళ్ళలోకి నడిపించినటువంటి నయోమి గారి చెబితే రూతమ్మ స్పందన ఏమిటంటే, అమ్మా, నీ దేవుడే ఇప్పుడు నా దేవుడు అయ్యాడు. ఒకప్పుడు మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు. ఇప్పుడు మీ దేవుడే మా దేవుడు అయ్యారు. అందుచేత ఇక నాకంటూ వేరొక జనం లేరు. మీ జనమే నా జనం. ఇక మీ జనమే నా జనం అయ్యాక నేను ఇంకెక్కడ ఉండటం ఎలా? మీ జనము నివసించు చోటే నేను నివసిస్తాను, అక్కడే మరణిస్తాను. మరణమే ఎడబాపాలి కానీ
ఈలోపు నిన్ను విడిచిపెట్టి వెళ్ళనని ఆత్మీయ తల్లితో ఒక నిబంధన చేయడాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చూస్తాం. మీలో చాలామంది దేవుని సంఘానికి, మందిరానికి వస్తారు, కానీ మీ సంఘ కాపరులతో, మీ ఆత్మీయ తల్లిదండ్రులతో ఎప్పుడైనా ఈ నిబంధన చేశారా? అమ్మాయా, మీ దేవుడే మా దేవుడు అయ్యాడు గనుక ఇక మీ జనమే మా జనం, మాకంటూ వేరే జనం లేరు, మీరు నివసించు చోటే నేను నివసిస్తాను, మీరు మరణించే చోట మరణిస్తాను, మరణమే రావాలి కానీ మిమ్మల్ని విడిచిపెట్టు వెళ్ళను అని రూతు నయోమితో నిబంధన చేసినట్లు మీరు మీ ఆత్మీయ తల్లిదండ్రులతో, సంఘ కాపరులతో ఎప్పుడైనా నిబంధన చేశారా? కనీసం అలాంటి పదాలు మీకు తెలియకపోయినా, అయ్యా ప్రాణమే పోవాలి తప్ప మేము మిమ్మల్ని విడిచిపెట్టాం, సంఘానికి దూరంగా, సహవాసాన్ని మానం, మా ప్రాణం పోతే ఇక్కడ పోవాలి కానీ వదిలిపెట్టి వెళ్ళాం అని దైవజనులతో, ఆత్మీయ తల్లిదండ్రులతో ఒక నిబంధన చేశారా? చాలామంది సంఘ బిడ్డలలో కనీసం ఆత్మీయ తల్లిదండ్రులకు వందనము కూడా చెప్పకుండా వెళ్ళిపోయేవారు ఉంటారు. వస్తారు, మందిరంలో కూర్చుంటారు, వెళ్ళిపోతారు. కనీసం వందన వచనమే చెప్పకపోతే ప్రాణము పోయిన మిమ్మల్ని, మందిరాన్ని, సంఘాన్ని వదిలిపెట్టను అనే మాట ఇవ్వగలుగుతారా? కనీసం ఈ రోజైనా మీరు ఎవరైనా వందనాలండి అయ్యగారు అని వెళ్ళిపోకుండా, అయ్యా దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, నేను కూడా సర్వశక్తుని రెక్కల కింద సురక్షితముగా ఉండాలి అనుకుంటున్నాను, అందుచేత మా ఆత్మీయ తల్లిదండ్రులుగా మిమ్మల్ని, సంఘాన్ని, సహవాసాన్ని, మందిరాన్ని మేము ఇక విడిచిపెట్టాం, ఇది నా తీర్మానం, ఇది నా నిబంధన అని చెప్పగలిగితే మీరు కూడా సర్వశక్తుని రెక్కల కింద సురక్షితంగా ఉండగలుగుతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకటి, మోయాబును విడిచిపెట్టాలి విగ్రహారాధన అనుభవాలని. రెండు, దేవుని కొరకు ఒక నిబంధన కలిగిన వరమై ఉండాలి. సాగితే రావటం, వీలైతే రావటం, లేకపోతే మానేయటం అనే క్రమం కాకుండా ఒక నిబంధన చేయాలి. ఇక నాలుగవదిగా, ఆ ఊర్లో చాలా పొలాలు ఉన్నాయి. దేవుడు బెత్లెహేమంతటిని దర్శించాడు. ఎవని పొలములో కనికరమును పొందగలను ఆ పొలానికి వెళతాను అని బాగా ఎంక్వైరీ చేసి బోయజు పొలానికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒక చోట కూర్చుంటారు వెళ్ళి. నాలుగవది కీలకమైన విషయం, ఆమె బోయజు పొలానికే వచ్చింది. ఆ పొలము యొక్క విశేషం తెలుసా? అక్కడ యజమాని కాదు, పనివారు కాదు, పరిగె ఏరుకున్న వాళ్ళకు కూడా కరువు తీరిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈమె పరిగె ఏరుకోవడం అంటే ఏమిటి? యజమాని, రైతు, కూలివారు అన్నీ పట్టుకుపోగా మిగిలిపోయిన పొలములో పడి ఉన్న రాలు గింజలు, ఆ రాలిపోయిన గింజలు ఏరుకుంటే కూడా తను తినగా మిగిలింది అత్తగారికి పెట్టగలిగినంత సమృద్ధి ఆ పొలములో ఉన్నది. ఏదో ఒక పొలమా ఆచారమును బట్ట, కులమును బట్ట, అలవాటును బట్ట దగ్గరగున్నందున ఏదో ఒక పొలానికి వెళ్ళి 4 గింజలు తెచ్చుకుంటానని లేదు. ఎవరిని పొలములో కనికరమును పొందగలనో ఆ పొలానికే వెళ్తాను. ఏంటి కనికరం అంటే? పుట్టినరోజున కేకులు ఇవ్వటం, చచ్చిపోతే పెట్టి చేయించటం, ఇదా కనికరం? నీ కరువు తీరా పరిగే దేవుని వాక్యమును సమృద్ధిగా అందించగలగటమే పొలములో నువ్వు పొందగలిగిన కరుణ. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరైన ఉపదేశము కలిగిన సంఘం, ఆది అపోస్తలుల బోధ కలిగిన సంఘం,
ఏదో పిట్టకథలతో, కళ్ళబొల్లి కబుర్లతో, స్వానుభవాలతో, సొంత డబ్బాలతో, ధనాపేక్షతో కూడుకున్నటువంటి మాటలతో కాకుండా పరిగ ఏరుకున్న కరువు తీరిపోయేంత సమృద్ధిగా వాక్యం ఉన్న చోటికి రాగలిగితే దేవుడు అంటున్నాడు, నీవిక సురక్షితంగా ఉంటావు, నీకు పర్లేదు అని. దేవునికి స్తోత్రం చెప్పండి. సమృద్ధి కలిగిన వాక్యం ఉన్న చోట దేవుని కృపను బట్టి గత కొన్ని సంవత్సరాలుగా మీ సంఘ కాపరి దైవజనుడైనటువంటి డెన్నీ ఇజ్రాయేల్ గారితో మాకున్న ఒక ఆత్మానుబంధాన్ని బట్టి ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమాలలో ఆయో చోట్ల వారు నిలిచి దేవుని వాక్యమును ప్రకటించుటను చూచుటను బట్టి నేను చెప్పుచున్నాను, మీ ఒడి నిండా గింజలు పోయగలిగిన ఒక దైవజనుడు తను. అందుచేత అలాంటి సమృద్ధి కలిగిన, సత్తువు కలిగిన సంఘంలో మీరు ఉండటం, మీ ప్రాంతాల్లో మీ దైవజనులు, మీ సంఘాలు ఎక్కడైనా మనము ప్రాధాన్యత ఇవ్వాల్సింది దేవుని వాక్యానికి. ఒడి నిండా గింజలను ఇవ్వగలిగిన ఒక గొప్ప దైవజనుడు కావాలి, ఒక మంచి పొలము కావాలి. ఆచారాన్ని బట్టో, అలవాటును బట్టో, అనుకూలతను బట్టి కాదు, బలమైన ఉపదేశమును నీ ఒడి నిండా పోయగలిగినటువంటి పొలము కావాలి. అలాంటి ఒక మంచి ఎంపిక మీరు చేసుకొనగలిగితే మీరు సర్వశక్తుని రెక్కల కింద సురక్షితంగా ఉండగలుగుతారు. ఇక 5వ విషయం, ఆ పొలములో పనిచేస్తున్న పనివాడు, సంఘ కాపరి, యజమాని బోయజుకు చెబుతున్న మాట, ఆమె పొలములో కూర్చున్నది మొదలుకొని కొద్ది వారినే గాని గొప్పవారిని ఎవరి వైపు కన్నెత్తి చూడక వెంబడించక తల దించుకుని పరిగ ఏరుకుంటున్నది. ఇంతకన్నా ఆమెకి ఏమీ తెలీదు. సంఘానికి వచ్చినప్పుడు, సహవాసానికి వచ్చినప్పుడు దేవుని వాక్యమును నేర్చుకొనుట, దేవుని వాక్యమును కూర్చుకొనుట, దేవుని వాక్యము చేత నింపబడుట, ఇతరులకు దేవుని వాక్యమును ఇంకా పంచగలిగినంత సమృద్ధిగా పొందుకొనుట తప్ప ఇతరముల మీద నీ మనసు ఉండకూడదు. ఆ పొలములోనికి వచ్చిన ఒక దినాన, అమ్మాయి ఎవరు, నీ పేరేమి, ఎవరు అని, దాని అర్థం నిన్ను గురించిన సాక్ష్యం సంఘ కాపరి ఇవ్వాలి. నీ విషయమై దైవజనుడు, సంఘ కాపరి ఏం రిపోర్ట్ ఇస్తాడో అది చాలా ఇంపార్టెంట్. మరి దైవజనుడికి నీ సంగతి చెప్పుకొనకుండా నీవేంటో, నీ అవసరత ఏంటో, నువ్వేం పొందుకున్నావో, ఎక్కడ బలపడ్డావో, ఏ తీర్మానం చేసుకున్నావో, నీ సాక్ష్యమును తెలియపరచుకొనకుండా నువ్వు మౌనంగా వచ్చి వెళ్ళిపోతే నీ గురించి దైవజనుడు ఏం రిపోర్ట్ ఇస్తాడు? నిన్ను అడగడు. నిన్ను గురించి లెక్క ఒప్ప చెప్పవలసిన వాడు సంఘ కాపరిని ఎబ్రీ 13:15 కూడా చెప్పాడు కదా. ఆత్మీయ తండ్రినో, ఆత్మీయ తల్లినో కలవకుండా, మాట్లాడకుండా, నీ సంగతి చెప్పుకొనకుండా ఏ విషయంలో దేవుడు మాట్లాడాడు, ఏ విషయాన్ని ఒప్పుకున్నావు, సరి చేసుకుని విడిచిపోయా, ఈరోజు దేవుడు ఈ వాక్యం ధరతో మాట్లాడాడు, ఈ విషయంలో మార్చుకున్నాను అనే సాక్ష్యం చెప్పకుండా వెళ్ళిపోతే, నీ అనుభవాలు ఏదో ఒక రీతిగా దైవజనులతో పంచుకోకపోతే నీకెలా? ఈ రోజున దైవ సేవకునిగా చెబుతున్న చివరి మాట, 7వ మాట,
22వ వచనములో ఆత్మీయ తల్లి నయ్యమంటది, ఇన్ని శ్రేష్ఠ అనుభవములను కలిగి ఉన్నావు గనుక నీవు అతని పనికత్తలతో కూడానే పోవచ్చు, వేరొక చేనిలోని వారికి కనబడకపోవటమే మంచిది. అన్ని చోట్లకు వెళ్ళాలి, అన్నీ వెళ్ళాలి, ఏది మంచిగా అనిపిస్తుంది పాటించాలి అనే ఒక విశాలమైన దృక్పథాన్ని చాలామంది కలిగి ఉంటారు. రోజుకొక రకమైన బోధ, రోజుకొక రకమైన ఆహారం, రోజుకొక రకమైన పొలములోని పోషణ నీకేమి క్షేమాన్ని కలిగించగలదు? ఈ రోజున ఒకవేళ మీరు వెళుతున్న సంఘం, మీరు వెళుతున్న సహవాసం ఒడి నిండా పరిగె సమకూర్చగలిగిన, సమృద్ధిగా వాక్యాన్ని ఇవ్వగలిగిన, నీ పట్ల కరుణ చూపి జాలి చూపి పరిచర్య చేసి నీ గురించి దేవునికి సాక్ష్యం చెప్పగలిగిన ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదకరమైన అభిషేక సహితమైన సహవాసమే గనక అయితే నీవిక వేరొక చేనిలోని వారికి కనబడకపోవటం మంచిది. ఇది నేను ఇస్తున్న సలహా కాదు, బైబిల్లో తేటగా ఉంది. నీ వెళుతున్న సంఘం సహవాసం ఆత్మ సంబంధమైనదైతే, సమృద్ధైన ఉపదేశము దొరుకుతూ ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ అనుభవాలతో రెండవ రాకడకు యేసు కొరకు సిద్ధపరుస్తున్న సహవాసం అయితే, నువ్వు వేరొక చేనిలోని వారికి కనబడకపోవటం, తీర్థయాత్ర భక్తులాగా రోజుకు ఒక చోటకి, వారానికి ఒక సంఘానికి తిరుగుతూ బతకకుండా వేరొక చేనులోని వారికి కనబడనంతగా నీ సంఘానికి సహవాసానికి పరిమితమైపోతే, అంకితమైపోతే అది నీకు మంచిది అని 22వ వచనం తెలియచేస్తుంది. వరుసగా 7 అనుభవాలు మీ ముందు పెడుతున్నాను. నేను కూడా 3 ఆత్మీయ తల్లిదండ్రులతో ఒక నిబంధన కలిగి ఉండాలి. 4 ఏదో ఒక సంఘం అనుకోకుండా ఎవని పొలములో ఈ కరుణను కనికరమును సమృద్ధిని పొందగలవో అలాంటి ఒక సత్తువ కలిగిన సంఘములో నీ ఉండాలి. 4వది వాక్యము ధ్యానించుట, ప్రార్థన చేసుకుంటూ తప్ప తలెత్తి వేరే వైపు చూట, ఇతరములను పట్టించుకు సురక్షితముగా నివసించాలని, సంపూర్ణ బహుమానము పొందాలని ఆశిస్తున్నాను. దేవుడు ఆ కృపలో మిమ్మల్ని అందరినీ స్థిరపరచునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, సంఘాన్ని, దైవజనుని ప్రభు ఆశీర్వదించునుగాక. తలలు ఉంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.